నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కూటకో మాట చెప్పి 10 ఏళ్లు టైం పాస్ చేసిన బీఆర్ఎస్ కూకట్పల్లి ప్రజాప్రతినిధులు నాయకులు ఎంత చేశారు, ఎన్ని చెరువులు అన్యాక్రాంతం అయ్యాయనే దానిపై తహసీల్దార్ ఆర్డీఓతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు. సోమవారం ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని హస్మత్పేట్, అంజయ్యనగర్ ప్రాంతాలలో టీపీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరి, డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున యాదవ్ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో గొల్లకుర్మ భవన నవ నిర్మాణ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కనకరాజు యాదవ్ బీరప్ప దేవాలయానికి స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. అనంతరం ధోబీఘాట్, చిత్రికడ శ్మశాన వాటికను పరిశీలించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేశారని చెప్పారు. అనేక సమస్యలు ప్రజల నుండి వస్తుంటే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేశారా అనిపించిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్మశాన వాటికలో రూములు కట్టారు, డోర్లు లేవని జోకులు చేశారు, మోటార్ లేదని, వీటన్నింటిని ఏర్పాటు చేయమని జీహెచ్ఎంసీ ఎస్సీతో మాట్లాడడం జరిగిందని అన్నారు. అంజయ్యనగర్ నోటుబుల్ ముందుగా రిటర్నింగ్ వాల్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, పనులు కూడా మొదలయ్యాయని, చేసేందుకు నిధులు మంజూరు చేయించడం జరిగిందని, పనులు కూడా మొదలయ్యాయని, కాంపౌండ్ వాల్ నిర్మాణం అనంతరం అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణమా, పార్క్, ధోబీఘట్ నిర్మాణమా అనే విషయాన్ని స్థానిక ప్రజలతో చర్చించి ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న మదర్సా నిర్మాణ పనులు ఆగిపోయిన విషయాన్ని తెలుసుకోవడం జరిగిందని, త్వరలో అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల్లో అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజలను దారుణంగా మోసం చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరమైన హామీలతో గత 10 ఏళ్లుగా ముస్లిం హిందువులను వడ్డేర సర్దార్లకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించి ఇస్తామని మోసం మాయమాటలతో పబ్బం గడిపారని, ఉన్న ప్రభుత్వ స్థానాలను కబ్జాలు చేసి ఈరోజు అబద్ధాలతో కాలం గడుపుతున్నారని గుర్తు చేశారు. హస్మత్పేట్, బోయిన్ చెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ స్థలాలను కబ్జాలు చేసి ఫ్లాట్స్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తుందని టీపీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరి అన్నారు. ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి మాట నిలుపుకుంటుందని తెలిపారు. ధోబీఘాట్, కమ్యూనిటీ హాల్స్, బీరప్ప దేవాలయ నిర్మాణాల కోసం తగిన కృషి చేస్తామని చెప్పారు. గతంలో ముస్లిం గ్రేవ్యార్డ్, ఈద్గా, మసీదుల కోసం 2 ఎకరాలు కాంగ్రెస్ పార్టీ కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇక్కడ ఎంపీగా ఉన్నారని, ఆయన కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రతి విషయం తెలుసునని ఆయనతో చర్చించి అభివృద్ధి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లోల రాజేందర్, అస్లాం సోఫీ, షాయిన్ షా, శ్రీరాములు, దండుగుల అశోక్, కనకరాజు యాదవ్, కుంటన్న, కాసు అశోక్, అంజాద్, లక్ష్మయ్య, వెంకటేష్, ముస్తాఫాలి, విజయలక్ష్మి, శ్రావణి, ప్రగతి, శోభ, ప్రీతి మరియు తదితరులు పాల్గొన్నారు. ముస్లిమ్స్ గ్రేవార్డ్ కోసం కానీ, ముస్లిమ్స్ కమ్యూనిటీ హాల్ కోసం కానీ, ఈ అంజయ్యనగర్ రజక సంఘం వాళ్ళ ధోబీఘాట్ కోసం కానీ, ఈ అంజయ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కమ్యూనిటీ హాల్ కోసం, గవర్నమెంట్ హాస్పిటల్ కోసం వీళ్ళందరూ విన్నపాలు కాంగ్రెస్ పార్టీకి, బండి రమేష్ అన్న గారికి, వీళ్ళంతా ఇంకోటి అంజయ్యనగర్ గొల్లకుర్మ సంఘం బీరప్ప గుడి కోసం కూడా అందరూ కూడా రమేష్ అన్నకు విన్నపాలు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మేము పాదయాత్ర పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకుని నిద్రపోతున్నారేమో ఉండొచ్చు. ఎమ్మెల్యే గారు మీరు ఎమ్మెల్యే గారే, కాకపోతే ఇక్కడ మేము కాంగ్రెస్ గవర్నమెంట్, మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి, మా రేవంత్ అన్న గారు చెప్పినట్టు ఏ పని ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరుగుతుంది. ఇక్కడ కమ్యూనిటీ హాల్ కావాలన్నా కాంగ్రెస్ హయాంలోనే, అక్కడ ముస్లిమ్స్ గ్రేవార్డ్ కావాలన్నా కాంగ్రెస్ హయాంలోనే. ఇదే గోల్డ్ స్టోన్ నుంచి ముస్లిం గ్రేవార్డ్ కోసం 2 ఎకరాల ల్యాండ్ మేము ఇప్పించినాం. ఇదే పీజీఆర్, వడ్డపల్లి నరసింహరావు వీళ్ళందరితో, అప్పుడు రమేష్ అన్న తెలియదు, మేము ఇదే వడ్డపల్లి నరసింహరావు అందరితో మాట్లాడి గ్రేవ్యార్డ్ మనది ఈద్గా కోసం 2 ఎకరాల ల్యాండ్ ముస్లిం గ్రేవ్యార్డ్ కోసం ఇప్పించినాం. అదే మసీద్ కోసం, ఎల్బీ నగర్ మసీద్ కోసం, ఈద్గా కోసం అక్కడ 600-700 గజాల ల్యాండ్ మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇప్పించినాం. వీళ్ళంతా ఇప్పుడు మీరు కావాలంటే ప్రూఫ్ చేసుకోండి, ఎవరు ఇప్పించినా వాళ్ళని అడగని చెప్తారు. ఇది కూడా ఇక్కడ మేము రమేష్ అన్న ఎందుకు తీసుకొచ్చి రావడం జరిగిందంటే, ఇక్కడ ఓపెన్ ల్యాండ్లు అన్నీ ఉంటే కబ్జాలు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇమీడియట్లీ రమేష్ అన్ననే మున్సిపల్ వారికి అధికారులకు చెప్పి ఇక్కడ ఇమీడియట్లీ కంపౌండ్ వాల్ కట్టండి. అక్కడ కంపౌండ్ వాల్ కట్టిన తర్వాత ధోబీఘాట్ అవసరం ఉంటే ధోబీఘాట్ వాళ్ళకి న్యాయం చేద్దాం, బస్తీ వాళ్ళకు ఉంటే బస్తీ వాళ్ళకు, కమ్యూనిటీ హాల్ ఉన్నా ఏదున్నా అందరికీ ఏమున్నా గవర్నమెంట్ ల్యాండ్ మనం ఇట్లా కొట్లాడుకుంటే వేరే కూడా కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు, కబ్జా అవుతుంది. రమేష్ అన్న పెద్ద మనుషుడు, అన్నకు మనం చెప్దాం, అందరికీ న్యాయం చేస్తాడు. మనం ఏమన్నా ఉంటే కూడా బస్తీలో ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి, మేము ఎలక్షన్లో కూడా అందరికీ వాగ్దానాలు చేసినాం. మా రమేష్ అన్న ఎలక్షన్లో, సునీత మహేందర్ రెడ్డి ఎలక్షన్లో కూడా అందరికీ మేము ఎంపీగా ఉన్నప్పుడు కూడా మేము వాగ్దానం చేసినాం. ఈ ముస్లింల కోసం
ఒకటి మదర్సా కోసం కూడా మేము వాగ్దానం చేసినాము. ఇవన్నీ ఏవేవైతే చెప్పినామో వీళ్ళందరికీ గొల్ల కుర్మ సంఘం, బీరప్ప గుడి, ధోబిఘాట్, ఈ మన ముస్లిం కమ్యూనిటీ హాల్, హిందూ కమ్యూనిటీ హాల్, వీళ్ళందరి కోసం మేము చెప్పినాము. మా రమేష్ అన్న నాలుగులో కూడా పెట్టినాము. రమేష్ అన్న అన్ని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవ్వరు ఏం చెప్పినా ఆయనకు ప్రతి అంత అనుభవశాలి, ఆయనకు అన్ని తెలుసు. ఏది ఎప్పుడు ఏం చేయాలో అన్నకు తెలుసు. రేవంత్ అన్నకు అత్యంత సన్నిహితుడిగా ఉండు. అవసరం అనుకుంటే రేవంత్ అన్నతో కూడా మాట్లాడి కూడా అన్న చేపిస్తాడని మాకు ఒక నమ్మకం. 2 సార్లు కేసులు అయినాయి. ఈసారి మా కేసులు కాకుండా మీరు కొంచెం సాయం చేస్తారు. ఇక్కడ 2000 ఇళ్ళు ఉన్నాయి మా దగ్గర. మొత్తం మన కుర్మలో 2000 ఇళ్ళు ఉన్నాయి. టెంపుల్స్ విగ్రహాలు పెట్టి ఓకే అందులో కూడా మన కృష్ణారావు గవర్నమెంట్ భూమి అట్లా అయితే కూడా ఈ ప్రైవేట్ భూమి భయపడి రాకపోతే వీళ్ళు ఏం చేసి పోలీసులు విగ్రహాలు తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ మేము పోయి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసులైనా 6-7 సంవత్సరాల కేసులకు కూడా ఇప్పటికీ కేసులు దించున్నాము. ఇది మనం పెద్ద మనుషులతో అందరితో మాట్లాడుతూ మేము మాట్లాడుతున్నాం. చెయ్యాలి కుటుంబ సంఘం గుడి అవుతుంది, ప్లస్ అవుతుంది. మనం ఇక్కడ అన్ని కులాల కంటే కుర్మోళ్ళు గొల్లలు ఎక్కువ మొత్తం. ఈసారి మా కేసులు కాకుండా మీరు కొంచెం సాయం చేస్తారు. టెంపుల్స్ పెట్టారు. టెంపుల్ పెట్టి ఏం చేసి ఇక్కడ 2000 ఇళ్ళు ఉన్నాయి మా దగ్గర. మొత్తం మన కుర్మలో 2000 ఇళ్ళు ఉన్నాయి. టెంపుల్స్ విగ్రహాలు పెట్టి ఓకే. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.